కంగ్రాచులేషన్ సౌమ్య, నార్మల్ డెలివరీ అయ్యావు, ఇవాళ డిశ్చార్జ్ అవుతున్నావు. ఎట్లా అనిపించింది నీకు హాస్పిటల్లో? మన హాస్పిటల్ చాలా హ్యాపీగా ఉంది మేడం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ 2-3 హాస్పిటల్స్ చూసాను. నాకు అంతగా కంఫర్టబుల్ అనిపించలేదు. ఇక్కడ మీ గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చాక నాకు ఎప్పుడు రెగ్యులర్ చెకప్స్కి వచ్చినప్పుడల్లా నార్మల్ ట్రై చేయండి, నార్మల్ ట్రై చేస్తే ఇలా బెనిఫిట్స్ ఉంటాయి, అండ్ డైట్ ఎలా ఫాలో అవ్వాలి, ఎక్సర్సైజెస్ ఇలా చేస్తే ఇలా బెనిఫిట్స్ ఉంటాయి, ఇలా నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పారు. అప్పుడు నేను మీరు చెప్పిన ప్రకారం చేశాను. కాకపోతే అడ్మిట్ అయ్యాక నాకు పెయిన్స్ స్టార్ట్ అయ్యాక చాలా భయం వేసింది. భయం వేసి నాకు వద్దు, నార్మల్ వద్దు, సెక్షన్ చేసేసి స్టాఫ్ కి కూడా చెప్పాను. కానీ నాకు స్టాఫ్ ముందు రోజు చాలా ఎంకరేజ్ చేశారు. ఇలా స్టెప్స్ ఎక్కండి, ఇలా వాకింగ్ చేయండి, ఇలా వాక్ చేస్తే ఇలా బెనిఫిట్స్ ఉంటాయి, తొందరగా నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనేసి ఇలా చాలా ఎంకరేజ్ చేశారు. అండ్ మీరు కూడా నాకు చెకప్ కి వచ్చినప్పుడల్లా చెప్పారు. ఆ రోజు కూడా ఇలా చెయ్యమ్మా, వాకింగ్ కాసేపు చెయ్యు, చేస్తే ఇట్లా ఫ్రీగా ఉంటది అనేసి కూడా చెప్పారు. కానీ నాకు ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ఇలా పెయిన్స్ వచ్చేసరికి నా వల్ల కాలేదు. వద్దు, నాకు ఇది వద్దు, సెక్షన్ చేసేసేయండి అనేసి మీకు కూడా కొంచెం టెన్షన్ పెట్టాను. ఇక ఒకటి మంచిగా పడ్డా ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లాక మీరు కూడా లేదు, ఆల్మోస్ట్ డెలివరీ అయిపోయింది, నేను ఎందుకు అంత స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నావు, అయిపోయింది నీది, బేబీ అలా చెప్పేసరికి ఓకే, మీరు ఇంత నాకు స్టాఫ్ గానీ సిస్టర్స్ గానీ మీరు గానీ చాలా అంటే చాలా సపోర్ట్ చేయడం వల్ల ఓకే, నాకు నేను ఇంతవరకు వచ్చాక నేనెందుకు ఆగడం అలా అనేసి మీరు మోటివేట్ చేయడం వల్ల ఓకే నాకు నార్మల్ అవుతుంది అనేసి కాన్ఫిడెన్స్ వచ్చేసి థ్యాంక్ యూ మేడం. పాప మంచిగా హెల్తీగా వచ్చింది. మీరు మంచిగా నాకు చాలా అంటే చాలా మోటివేట్ చేశారు. ఈ రోజు హ్యాపీగా డెలివరీ అయ్యి డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోతున్నా. థ్యాంక్ యూ మేడం.